ఇన్స్పెక్షన్ చేశారు. నిన్న మొన్న వచ్చారు. వాళ్ళు మొత్తం స్టడీ చేస్తున్నారు. ఏమి ఇవ్వాలనో వాళ్ళు ఇచ్చిన ఆలోచనలు ఇచ్చిన తర్వాత పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఇప్పుడు దీంతో ఏమైంది, ఆయన నేను రివర్స్ టెండర్ అన్నాడు. 500 కోట్లు 600 కోట్లు ఆదా చేస్తా అన్నాడు. ఇప్పటికి నష్టం ఎంత తెలుసా తల్లి, 70,000 కోట్లు. ఇప్పటికి అది 1,00,000 కోట్లు పెరుగుతుంది. ఒక దుర్మార్గమైన ఆలోచనతో పోలవరాన్ని గోదావరిలో ముంచాడు. మళ్ళా అడ్డదుడ్డంగా ఆర్గ్యూ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ రోజు పెద్దలందరూ వారించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అది పీపీఏ అని ఉంటుంది, అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి చెప్పారు, నువ్వు తొందరపడుతున్నావు, తొందరపడద్దు, గతంలో కూడా మార్పు జరిగింది, మీరు వెయిట్ చేయండి అని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ చైర్మన్ దానికి ఆయన ఒక లెటర్ రాశాడు, తొందరపడద్దండి, 2 రోజులు వెయిట్ చేయండి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. తొందరపడి మీరు నిర్ణయం తీసుకుంటే రేపు పాత కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో ప్రాజెక్టు మునిగిపోతే ఎవరిని అడగా తెలియదు, ఎవరికి జవాబుదారితనం తెలియదని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇది టెక్నికల్ సబ్జెక్ట్ అయినా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అమరావతి ఉంది, ఎందుకు మానేశాడమ్మా చెప్పండి మీరు? హైదరాబాద్ లో నేను హైటెక్ సిటీ కట్టాను, వీళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన వస్తాను హైటెక్ సిటీ కొట్టేసి ఉంటాడు అనుకోండి, ఏమయ్యేది? హైదరాబాద్ ఆగిపోయేది కదా. ఇక్కడికి వస్తానే ప్రజావేది కూల్చేశాడా లేదా, నిలిపేశాడా లేదా, తప్పుడు ఆరోపణలు పెట్టాడా లేదా? భూములు మీవి, ఇచ్చింది ల్యాండ్ పోలింగ్ లో, మీకు ఇప్పటికి కూడా నేనేం చేస్తున్నాను, కౌలు ఇస్తున్నాను, 10 ఏళ్ళు ఇస్తానని 10 ఏళ్ళు అయిపోయింది, మళ్ళా ఎక్స్టెండ్ చేయాలి ఆలోచిస్తున్నాం. అలాంటిది అవినీతి జరిగిపోయింది, నాకు ఇల్లు కూడా లేదు కట్టుకోవడానికి, ఇంటి జాగా కూడా లేదు, ఇప్పుడు ఎత్తుక్కుంటున్నా, నేనేదో భూ కబ్జా చేశానని కేసు పెట్టి, ఎప్పుడు కూడా పిచ్చి కుక్క మంచి కుక్కను కూడా పిచ్చి కుక్క అంటే మీరేం చేస్తారు, అది మంచి కుక్క పిచ్చి కుక్క తెలియదు, మనిషి కుక్క రాయేసి ముందు చంపేస్తారు దాన్ని. అదే మారి చేశాడు అమరావతిని, అవునా కాదా? ఇదే జరిగింది. రాజధాని నా పేరే కాదు, వాడికి మీ అందరి మీద కోపం ఉందంతే. పిచ్చోడికి ఎందుకు కోపం ఉంటుందో ఎవడికి తెలియదు అంతే. అది రాకూడదు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి నాకు పేరు వస్తుందని కూడా కట్టకూడదు కదా, ఔటర్ రింగ్ రోడ్ కట్టకూడదు కదా, ఎయిర్పోర్ట్ కట్టకూడదు, అన్ని చేశాడు. 2-3 ప్రాజెక్టులు నిలిపేశాడు. ఒకటి ఆ రోజు ఆయన చేసిన పని, మెట్రో కావాలని మార్చి నేను గవర్నమెంట్ లో చేయాలని చెప్తే కాదు ప్రైవేట్కి ఇస్తానని సత్యంకి ఇచ్చి సత్యాన్ని ముంచేశాడు. పాపం సత్యం జైలుకు పోయే పరిస్థితికి వచ్చాడు రామలింగరాజు. అదొకటి చేశాడు. రెండోది, నేను ఆ రోజు ఫార్ములా 1 ఒకటి తీసుకొస్తే దాన్ని కూడా వద్దు, కార్ రేసింగ్ ఏంటి, నేను అనుకుంది అంటే ఫ్యూచర్ కి పిల్లలంతా కూడా ఎక్కడెక్కడికో వెళ్తారు, ఇక్కడ ఉండాలని అది పెడితే దాన్ని తీసేశాడు. మూడోది, ఇంకొక ప్రాజెక్ట్ ఏదో ఉంటే ఒక 2-3 ప్రాజెక్టులు తప్ప అక్కడ అన్ని హైటెక్ సిటీ, వ్యాన్పిక్ సిటీ అన్ని చేశాడు. దానివల్ల హైదరాబాద్ బాగా అభివృద్ధి అయింది. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత వచ్చినటువంటి కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, అందరూ దాన్ని బాగా చూసుకున్నారు. ఎప్పుడు కూడా ఒక దుర్మార్గుడు వస్తే ఇట్లే ఉంటాయమ్మా, గుర్తుపెట్టుకోవాలి మీరు. అది మీరే కంప్లీట్ చేయగలరు సార్, అమరావతి అయినా పోలవరం అయినా సరే. మీరందరూ కూడా అమ్మా, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రతిరోజు ఒక్కసారి మీకోసం దేవుణ్ణి ప్రార్థించండి. ఈ ప్రభుత్వం